ఇంట్లో కాంగ్రెస్ కార్యకర్తలకే ఇక వాళ్ళకి చదువులు మోస్తాలకే ఇస్తురు అనేది ఏమో తేలుతుంది. నాతో మాట్లాడుతున్నావు కాబట్టి నా నియోజకవర్గంకే రా తాత. చూపిస్తుందా? ఆడపోయి అడుగు, చూపిస్తా మంచిగా ఆరాంగా. అమ్మ మీ అచ్చంపేట కూడా వస్తా. ఎట్టడ సంగతి ఏంది ఏం టిఆర్ఎస్ మాట్లాడి వాళ్ళు గతంలో ఎలక్షన్ కన్నా ముందు వచ్చిండ్రు సార్ మా ఇంటికి, గుడిచే చూసిండ్రు, గుడిచే ఇల్లు ఇస్తామన్నారు, మళ్ళీ ఇల్లు ఇచ్చిండ్రని నా దగ్గర రికార్డ్స్ కూడా ఉన్నాయి. అందరికి ఇస్తున్నాం. ఇది ఒక్కటే మా గౌరవ ముఖ్యమంత్రి గారు వారి ఆలోచన మేరకు, కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం ఆలోచన మేరకు గుడిసె ఉన్న వాడికి ఫస్ట్ ప్రయారిటీ. మట్టి మిద్దె కూలిపోయిన వాళ్ళకి, గుడిసె ఉన్న వాళ్ళకి, అసలు ఇల్లు లేని వాళ్ళకు ఈ ఫస్ట్ పేజ్ మొత్తం వాళ్ళకి ఇస్తున్నాం. ఇది పార్టీ రహితంగా కుల మత వర్గ రాజకీయ భేదాలు లేకుండా అందరికి ఇస్తున్నాం. మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. అట్టెట్ట ఉంటాయి సారు. మేము నువ్వు ఎమ్మెల్యే గెలవడానికి కన్నా కష్టం చేసి మేము జెండా వేసుకొని మిమ్మల్ని భుజం మీద మోస్తే ఇవాళ మా మాట కాదని, మా కార్యకర్తలు కాదని, మాకు ఓటు వేసిన వాళ్ళు కాదని ఇవాళ నువ్వు గాలకెట్టిస్తావు సారి అని అంటలేరా మీ కార్యకర్తలే? అడిగినారు. దానికి మేమేం చెప్తున్నాం అంటే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తాం బిడ్డ. కొంతమందికి రాజీవ్ యువశక్తి ఇస్తాం, రాజీవ్ యువ వికాసం ఇస్తాం, కొంతమందికి వర్క్స్ ఇస్తాం, కొంతమందికి పదవులు ఇస్తాం, కొంతమందికి పనులు ఇస్తాం. ఈ రకంగా అందరికి మేము కన్విన్స్ చేస్తున్నాం. చాలా మంది కన్విన్స్ అవుతున్నారు.